అన్నిటినీ వదులుకొని అందరి కోసం జీవనం కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి కాదు. ఇందాక పెద్దలు ఓలేటి గారు చెప్పినట్టుగా ఒక శక్తి అంటే వ్యక్తే శక్తి అవుతుందని చెప్పి చూపించినటువంటి ఒక గొప్ప మహామనిషికి ఈరోజు మనం పురస్కారం చేసుకుంటాం. పెద్దలు వెంకయ్య నాయుడు గారిని వారి చేత వారికి సన్మానం చేయించాలని చెప్పి, ఏమిటయా ఆయన చేత చేయించాలి అంటే ఎవరి చేత ఎవరికి సన్మానం, ఎవరి చేత ఎవరికి పురస్కారం అనేది అది పైన రాయబడి ఉందండి. నేను చేసింది ఏమి లేదు. ఆ ఇద్దరి యొక్క కలయిక ఈ సమాజానికి అవసరం. మరి ముఖ్యంగా మన ప్రాంతం యొక్క గౌరవానికి ఇది ఒక మచ్చుతునక. అందుకే ఇక్కడ ఆ గౌరవం జరగాలని వారి చేత ఈ ప్రయత్నం అని చెప్పి చెప్పుకోవటం. డాక్టర్ పెమ్మరాజు దుర్గా కామేశ్వర గారిని ఈ రోజున మనందరికి కూడా పరిచయం చేయటం చాలా గొప్ప విశేషం అని చెప్పి మాత్రం మనం చెప్పాలి. మిగతా వారందరూ వివిధ రంగాల్లో ప్రముఖులు, కానీ సేవా పరంగానో వ్యక్తిత్వ పరంగానో ఇంత ఇలాంటి వ్యక్తిని నేను చూడలేదండి. అలాంటి వ్యక్తిని మేము ఇక్కడికి ఆహ్వానించుకుని సత్కరించుకునే అవకాశం మాకు కలగటం గొప్ప అదృష్టం అని చెప్పి నాకు సురేష్ చెప్పాడు. నిజంగా మాకు అదృష్టమే. ఎందుకంటే నేను చాలా మంది పెద్దలతో పరిచయం ఉంది, కానీ వీటితో నాకు చూసినట్టు ఉంది, కానీ పరిచయం లేదు. 1977 ఉప్పెన్ తుఫాన్ తర్వాత అనేక సేవా సంస్థలు ఆ రోజున మా పనిచేయటం, వారందరితో కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా సత్సంబంధాలు ఉన్నాయి. అయితే ఒక అమెరికా దేశంలో ఉన్నతమైన స్థితిలో వృత్తిలో ఆయన భౌతిక శాస్త్రంలో ఆచార్యుడిగా ఉంటూ అక్కడ నీగ్రోలకి మద్దతు పలికి, సరే మన ఇక్కడ నీగ్రోల గురించి ఆలోచిస్తున్నాం, కానీ మన దేశం ఏంటి, మన దేశంలో పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చి ఈ రోజున ఉత్తరాంధ్రకి నుంచి ఒక వెలుగు దీపంగా వాళ్ళు ఇచ్చిన వ్యక్తి శ్రీ రావు గారు.